ప్రధానమంత్రి సూర్యఘర్ యోజనతో ప్రయోజనాలు ఉన్నాయని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పర్యావరణాన్ని కాపాడిన వారవుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. శుక్రవారం కాకినాడ స్మార్ట్ సిటీ కార్యాలయంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై ఎలక్ట్రికల్ డిఈ ఉదయ్ భాస్కర్ అధ్యక్షతన అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి కొండబాబు మాట్లాడారు. సూర్యఘర్ ద్వారా పర్యావరణాన్ని 1 kV లోడ్ 120 యూనిట్లకు బిల్లు 1000 వచ్చేదని, సోలార్తో 338 రూపాయలు మాత్రమే వస్తుందన్నారు. ఏడాదికి 8000 వరకు పొదుపు చేసుకోవచ్చునన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకుంటే 1 kVకి 30,000, 2 kVలకు 60,000, అలాగే 3 కిలోవాట్లకు 78,000 సబ్సిడీ వస్తుందని ఆయన వివరించారు. ఈ పథకాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాకినాడలో 10,000 మంది సోలార్ రూఫ్ టాప్ వేసుకోవడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కార్పొరేషన్ అదనపు కమిషనర్ సుధాకర్, ఏడి వీరభద్రరావు, ఏఈలు సునీల్, శ్రీనివాస్, రవి ప్రసాద్, చక్రపాణి, సూర్యనారాయణ, టీపీఆర్ఓ శైలజ, కాకినాడ సిటీ అధ్యక్షుడు వీరు, కాకినాడ అర్బన్ మార్కెట్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ తదితరులు పాల్గొన్నారు. ప్రతి నెల కూడా కరెంటు బిల్లు వచ్చేసరికి భయపడే పరిస్థితి. అలాంటి పరిస్థితి లేకుండా ఈ రోజున ప్రభుత్వం చాలా సహకారం అందిస్తుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని సద్వినియోగం చేసుకుని ఈ రోజున వారం లేకుండా ప్రతి కుటుంబం చేసుకోవాలని ఈ కాకినాడలో మీ ఎమ్మెల్యే మీ కొండబాబు మీకు అన్ని విధాలా సహకరిస్తారని కూడా సందర్భంగా అవుతుంది. ఈరోజు చూసుకున్నట్టయితే మనకి ఈరోజు 100 యూనిట్లు, ఇందులో మనం రెండు మాట్లాడుతున్నాం. 100 యూనిట్లు కరెంట్ వచ్చి వాళ్ళు ఎవరున్నారు ఇంట్లో? 100 యూనిట్లు మీకు 100 వస్తుందా? అందుకని ఎక్కువ రాదు. 100 యూనిట్లు ఓకే. 200 యూనిట్లు వాటర్ ఇన్ఛార్జీలకు, ఫస్ట్ ఇన్ఛార్జీలకు అందరికి కూడా ముందుగా పేరు నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉందండి. ఎందుకు చాలా సంతోషంగా ఉందంటే, ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం మాట ఇచ్చిందో మాట ప్రకారంగా ఒకటి అన్ని చేసుకుంటూ వస్తుంది. ఇంకా చేయవలసి ఉన్నాయి, తొందరలో చేస్తాను. అంతకంటే ముఖ్యమైనది ఈరోజు ఏదైతే కరెంటు విషయం, ఈరోజు మనం కూడా ఇప్పుడే అన్ని విషయాలు మన డిఈ గారు చెప్పారు, ఏడీ గారు చెప్పారు. అయినప్పుడు కూడా 2 విషయాలు మీకు చెప్పవలసిన అవసరం. ఈరోజు ప్రతి ఇంటికి కూడా నెల అయ్యేసరికి బిల్లు వచ్చేసరికి భయపెట్టుకుని కరెంటు బిల్లు వల్లే, కరెంటు బిల్లు వస్తే చాలు భయపడుతుంది. అలాంటి పరిస్థితి ఈరోజు ఒక గొప్ప పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, కింద స్థాయికి తీసుకెళ్ళాలి.